సమాచార విప్లవ పితామహుడు, చిన్న వయసులోనే ప్రధాన పదవిని అధిష్ఠించిన ప్రతిభావంతుడు, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి నేడు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన గురించి విశ్లేషణ అందించడానికి రాజకీయ విశ్లేషకులు అందసత్యం ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే. భారతదేశ చరిత్రలో ప్రధాని రాజీవ్ గాంధీ గారు వేసిన ముద్ర ఏంటి సార్? రాజీవ్ గాంధీ ఇద్దరు మదనాంతం క్రమంలో న్యూ టెక్నాలజీ భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది ఆయన చేసినటువంటి ఇనిషియేషన్. తర్వాత నూతన విద్యా విధానం తీసుకొచ్చాడు. మెరిటోరియస్ పీపుల్ అంతా విద్యారంగంలో రావాలి, ఆల్ ఇండియా సర్వీస్ పోవటం కాదని చెప్పేసి తీసుకొచ్చాడు. కాబట్టి టెలికమ్యూనికేషన్స్ కానీ లేక ఆధునిక టెక్నాలజీ కానీ భారత ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజీవ్ గాంధీ చెందుతుంది. తర్వాత రెండవది, అప్పుడు మనకు అమెరికాకు ఉన్నటువంటి వైరుధ్యంలో అమెరికా శ్రీలంకను జోక్యం చేసుకుంటే మన భారతదేశం యొక్క అస్తిత్వానికి ప్రమాదం అని చెప్పేసి మనమే ముందుగా IPKF ని శ్రీలంక పంపి శ్రీలంకలో అమెరికా జోక్యం చేసుకోకుండా అడ్డుకోగలిగాం. ఆ వ్యూహంలో భాగంగానే LTT రాజీవ్ గాంధీ ప్రాణాలు తీసింది. ఏదేమైనా ఆధునిక ఆర్థిక వ్యవస్థని ఒక ఆధునిక పద్ధతిలో ప్రపంచీకరణకు ముందే ఆధునిక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఎనలేనిది. అట్లాగే నూతన విద్యా విధానం తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర ఎనలేనిది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి మోడర్నైజేషన్, పర్టికులర్గా టెలికమ్యూనికేషన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నిటికీ అంకురార్పణ చేసింది మాత్రం, ఆ థాట్ ప్రొవోకింగ్ చేసింది మాత్రం రాజీవ్ గాంధీ. ఆయన్ని తలుచుకోగానే గుర్తుకొచ్చే సంస్కరణలు ఏంటి సార్? నూతన విద్యా విధానం 1985లో నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. విద్యారంగంలో మెరిటోరియస్ పీపుల్ మొత్తాన్ని రిక్రూట్ చేయాలని చెప్పేశారు. విద్యారంగంలో ఒక అప్సర్జ్ చేసుకొచ్చాడు. తర్వాత రెండోది, టెలికమ్యూనికేషన్స్ లో ఒక ఇనిషియేషన్ మన దేశంలో ప్రవేశపెడతామంటే దాని మీద మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. అట్లాగే దేశ సమగ్రత కోసం తల్లితో పాటు తను కూడా ప్రాణాలు అర్పించినటువంటి ఘనత ఆ కుటుంబానికి చెందుతుంది. ఇందిరాగాంధీ ఖలిస్తానికి వ్యతిరేకంగా పోట్లాడితే రాజీవ్ గాంధీ LTT ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు సాధించిన మైలురాళ్ళంటే ఏం చెప్తారు? ఇవాళ ఒకటి, మోడర్నైజేషన్ కు ప్రపంచీకరణ 91 నుంచి మనం అమలు చేసినప్పటికీ మోడర్నైజేషన్ ఆధునిక ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన పునాది రాజీవ్ గాంధీ టైంనే పురుడు పోసుకుంది. కాబట్టి ఆయన దూరదృష్టి, ఎవరికి కూడా టెక్నాలజీ గురించి కానీ మోడర్న్ టెక్నాలజీ గురించి కానీ భారతదేశంలో ఆలోచించక ముందే ఒక రాజకీయ నాయకుడిగా ముందే ఆర్థిక వ్యవస్థని మోడర్నైజ్ చేయాలనేటువంటి ఒక దూరదృష్టి గలటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆయన వేసిన పునాది మీదనే ఇవాళ గ్రో అవుతా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దార్శనికుడు,
సమాచార విప్లవ పితామహుడు, చిన్న వయసులోనే ప్రధాని పదవిని అధిష్ఠించిన ప్రతిభావంతుడు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి నేడు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన గురించి విశ్లేషణ అందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ డేవిడ్ గారు లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇవాళ రాజీవ్ గాంధీ గారి జయంతి నేడు. ఆయన్ని తలుచుకోగానే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది? అసలు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి టెక్నాలజీ తీసుకురావడం అనేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించింది అనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్లాగంటే ఇవాళ కాస్త ఈ సమాజం, భారత సమాజం టెక్నాలజీలో అభివృద్ధి సాధించిందంటే ఆయన ముందు చూపుతూ ఆలోచించినటువంటి విషయాలు, లేదా ఆయన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేటువంటివి చాలా ప్రముఖ పాత్ర పోషించింది అనేటువంటిది అది గుర్తుకొస్తుంది. అయితే అట్ ద సేమ్ టైమ్ ఆయన చనిపోవడానికి కూడా కారణం కూడా ఇవాళ ఆయన వర్ధంతి. యాక్చువల్గా ఆయన చనిపోవడానికి కూడా కారణం ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు అనేది కూడా అట్ ద సేమ్ టైం గుర్తుకొస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు పరిణితిగా లోపిస్తే వాళ్ళు తమ విలువైన ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటిది రాజీవ్ గాంధీ నిదర్శనం. ఎందుకంటే ఒక రాజీవ్ గాంధీ కాదు, వాళ్ళ మదర్ ఇందిరాగాంధీ కూడా రాజకీయంగా చేసినటువంటి చిన్న తప్పటడుగుల వల్ల వాళ్ళు అమూల్యమైన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సిక్కుల విషయంలో ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి నిర్ణయం తీసుకోకపోతే, ఆ అమృత్సర్ దేవాలయాన్ని ముట్టడి చేయకపోతే ఆమె ప్రాణాలు పోయేది కాదు. అట్లే జాతి విముక్తి పోరాటం ఏదైతే తమిళకు సంబంధించిన ప్రత్యేక దేశం కోసం అక్కడ వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి ఎల్టీటీ నాయకత్వంలో చేస్తున్న పోరాటానికి ఒక సందర్భంలో రాజీవ్ గాంధీ సపోర్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని విరమణ తీసుకోవాలి, ఆ పోరాటాలు వద్దు, అది భారతదేశ విచ్ఛిన్నతకు కూడా కారణం అవుతుంది అని చెప్పి ఒక రాజకీయ తప్పిదం చేయ వాళ్ళు కూడా ఆయన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అంటే రాజకీయ నాయకులు కాస్త విజ్ఞత కోల్పోతే భారీ మూల్యం ఎట్లా చెల్లిస్తారు అనేటువంటిది ఈ రాజీవ్ గాంధీ ఉదాహరణ ఒకటి మనకు నిలుస్తుంది. ఓకే సార్, ఒక విషయం వినడం జరిగింది, మీరు రాజీవ్ గాంధీ గారి గురించి ఒక మూవీ తీద్దామని స్క్రిప్ట్ కూడా రెడీ చేశారని చెప్పి వినడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? సో మిమ్మల్ని ఏం ప్రేరేపించింది రాజీవ్ గాంధీ గారి గురించి ఒక సినిమా తీయాలి అనే అంత విధంగా మిమ్మల్ని ఏంటి ప్రేరేపించింది? అంటే యాక్చువల్ గా నేను తీయాలని అనుకోలేదండి యాక్చువల్ గా. అయితే రాజీవ్ గాంధీ నేపథ్యంలో ఒక కథ తీస్తున్నాం అనేటువంటిది డైరెక్ట్ మాకు అప్రోచ్ అయినప్పుడు దాని కథ నేపథ్యం రాజీవ్ గాంధీని చంపడానికి ఎల్టీటీ వాళ్ళు ఒక ఆపరేషన్ పెట్టారు. మనం ఎట్లయితే ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులు నిర్మూలించడానికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఎట్లయితే పెట్టుకున్నామో, రాజీవ్ గాంధీని చంపడానికి ఎల్టీటీ గ్రూప్ పెట్టినటువంటి పేరు ఆపరేషన్ వెడ్డింగ్ అనేటువంటిది. ఆపరేషన్ వెడ్డింగ్ పేరుతో ఆయన చంపాలని అనుకున్నారు. దానికి ఒక అమ్మాయిని ఎన్నుకున్నారు. తాను అనేటువంటి అమ్మాయిని ఏం చేశారంటే, తాను అనేటువంటి అమ్మాయి భారత బలగాలు, శాంతి సేన అనేటువంటి బలగాలు రాజీవ్ గాంధీ హయాంలో శ్రీలంకకు వెళ్ళాయి. అక్కడ తమిళ మహిళల పైన అనుచితంగా ప్రవర్తించారు, మహిళల పైన అత్యాచారం గురి చేశారు, అక్కడ ప్రజలను బాగా చిత్రహింసలు పెట్టారనేటువంటి కారణంతో ఒక విక్టింగా మారినటువంటి అమ్మాయిని వీళ్ళు మానవభంగా ఉపయోగించుకున్నారు. అట్లా అంటే ఈ కథ నేపథ్యం ఏంటంటే, ఇద్దరు ప్రేమికులు, నళిని మురుగన్ అనేటువంటి ఇద్దరు ప్రేమికులు ఈ హత్యనక ఉన్నారనేటువంటిది కథ నేపథ్యం. అంటే వాస్తవం జరిగిన కథ అది. రాజీవ్ గాంధీ హత్యలో దాదాపు 30 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు. నళిని అనేటువంటి ఒక ఆమె తమిళనాడుకు చెందినటువంటిది, శ్రీలంక చెందినటువంటి ఒక మురుగన్ అనేటువంటి, అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు యాక్చువల్ గా. అంటే ఈ ప్రేమ జంట హత్యనక కారణం ఉందనేటువంటిది వాస్తవ కథ అన్నారు. అంటే ఈ రాజీవ్ గాంధీ వెనక ఒక ప్రేమికులు ఉన్నారు, ఇద్దరు ప్రేమికులు అనే నేపథ్యంలో ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు దాన్ని నాగ చైతన్య హీరోగా అనుకున్నాడు. ఇంకా పట్టాల మీద ఎక్కలేదు ఆ సినిమా. దానికి నేను కథ అందించాను. గ్రేట్ అండి. సో అది సినిమా తీసే అవకాశం ఉందా, లేదంటే అంటే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి ఆ స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి? అంటే ఆయన 2 సార్లు కథ విన్నాడండి, ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఓకే అన్నాడు. అన్నపూర్ణ బ్యానర్ లో కథ ఒప్పుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన కథలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అవన్నీ కూడా ట్రై క్యారెక్టర్లు కాబట్టి ఇప్పుడు ప్రజలు దాన్ని ఒప్పుకుంటారా లేదా, కొంత లేట్ అయినాక తీద్దాం అనేటువంటి కారణంతో ఆయన వెనకటికి చేశారు. అట్ ది సేమ్ టైం ఎల్టీటీ నేపథ్యంలో సమంత తీసినటువంటి ఫ్యామిలీ మ్యాన్ వచ్చింది కదా, ఇదే నేపథ్యంలో అన్ని ఉంటే బాగుండదు కదా, కొంత గ్యాప్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కథ కాస్త పక్కకి వెళ్ళింది. కానీ ఆయనకైతే బాగా ఇంట్రెస్ట్ చూపించాడు ఆ కథ వెనక.
సో నేటి సమాజం వాళ్ళు రాజీవ్ గాంధీ గారిని చూసి నేర్చుకోవాలి అంటే ఏం అంశం ఉంటుందండి? అంటే చాలా ఉన్నాయండి. అంటే ఆయన జనరల్ గా దేశం కోసం పనిచేయాలంటే చాలా మంది నాకేమొస్తుందని ఆలోచన చేసుకుంటారు. కానీ ఆయన తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తంగా చూసుకుంటే తల్లిని కోల్పోయాడు, తన ప్రాణాలు కోల్పోయాడు. అంటే దేశం ఫస్ట్ అనేటువంటి ఏదైతే చెప్తున్నారు మహానుభావులు, అంటే దేశం కోసం మనం ప్రాణాలు అర్పిస్తే తప్ప దేశం ప్రశాంతంగా ఉండదు అనేటువంటిది ఆయన ఒక ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్ళ కుటుంబం కూడా ఇవాళ రాజకీయాల పట్ల మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ దేశం కోసం మన మూల్యం చెల్లిస్తే తప్ప భవిష్యత్ తరాలు ప్రశాంతంగా ఉండలేదు అనేటువంటిది ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. రెండవది, యువ నాయకుడుగా తన కుటుంబంలో చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నాడు, తల్లిని కోల్పోయాడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా చెల్లా చెదరగైన సందర్భంలో కూడా దేశాన్ని పరిరక్షించాలి, ఒక విచ్ఛిన్నత శక్తులంతా కూడా దేశాన్ని అల్లకూలం చేయాలనుకున్నప్పుడు ఒక తాటి మీదకి తీసుకురావడానికి కోసం ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కొంతవరకు నేర్చుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.